ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు వచ్చే సమయంలో రైతులు పొలాల్లో ఉండొద్దని, చెట్ల కిందకు కూడా వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకి సూచించారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములొచ్చే సమయంలో రైతులు పొలాల్లో ఉండొద్దని, చెట్ల కిందకి కూడా వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలకి సూచించారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇటు ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 56 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. విభిన్న వాతావరణం నెలకొంది. ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తుంటే మరొక ప్రాంతంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా సాధారణంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి వర్షాలు కురిస్తే ఈ అల్పపీడనం బలహీనపడిన తర్వాత దాదాపుగా 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. 56 మండలాల్లో అంటే 194 ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఎండల తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉంది. అయితే క్యూమోలింబసిస్ మేఘాల ప్రభావం, అలాగే ఉపరితల ఆవర్తనం ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా ప్రాంతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో పాటు ఇటు క్యూమోలింబస్ మేఘాలతో ఈ ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా ఇది బలహీనపడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేది నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ప్రజలంతా కూడా బయటికి రావాలంటే కూడా బెంబేలెత్తిపోతున్నారు. బానుడికి బగబగకు భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యి ఇటు కూలర్లు, ఏసీలతోనే ఉంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అంతలాగా ఎండ తీవ్రతలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎండల ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నెలతో పాటు మే నెలలో సైతం కూడా అంతే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఆ ఎండల ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఇటు మే నెలలో సైతం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక దీనికి తోడు వలగాల్పులు, అలాగే వేడిగాలులు సైతం కూడా అత్యధికంగా వీస్తూ ఉన్న నేపథ్యంలో అంతకంతకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఎండలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే మే నెలలో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే ఈ మే నెలలో మాత్రం చూసుకున్నట్లయితే కనుక అంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అలాగే దీని ప్రభావం ఏదైతే ఉపరితల ప్రభావంతో రానున్న 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండల వేడిమి తాకిడికి ప్రజలైతే అలల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ అలాగే వాతావరణ శాఖ కూడా చెబుతూ ఉంది, అవసరమైతే తప్పించి బయటికి రావద్దని చెప్తూ ఉన్న
ఉన్నారు. ఇటు పిల్లలు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అవసరమైతే తప్పించి ఎవరు కూడా బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.